గౌరవనీయులు బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్ రావు గారు ఈరోజు బిట్స్ పిలాని విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. గతంలో దాదాపుగా 18 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో మొదటి దశ నిర్మాణం బిట్స్లో పూర్తయింది. ఈరోజు రెండవ దశ నిర్మాణానికి దాదాపుగా ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్లలో మరి ఇంకా క్యాంపస్లో విస్తరించేదానికి దాదాపు 370 కోట్ల రూపాయల ఖర్చుతో రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి చేసుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం బిట్స్ పిలాని హైదరాబాద్లో 3200 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ విస్తరణ ద్వారా మరొక 2100 మంది విద్యార్థులను అంటే దాదాపుగా మొత్తం స్ట్రెంత్ అప్పుడు 5300 విద్యార్థులకు చేరుకుంటుంది ఈ విస్తరణ ద్వారా. అదే రకంగా అల్టిమేట్గా కుమార్ మంగళం బిర్లా గారు ఎవరైతే మరి ఈ సొసైటీ చైర్మన్గా ఉన్నారో వారి ఉద్దేశం, ఇప్పుడే జైన్ గారు కూడా మాకు చెప్పారు, వారి ఉద్దేశం అల్టిమేట్గా ఈ హైదరాబాద్ క్యాంపస్ని 10,000 మంది విద్యార్థులకి మరి నివాసంగా ఆవాసంగా మార్చాలి అనేది వారి లక్ష్యం. మరి ఈ విస్తరణ క్రమంలో భాగంగా మరి ఈ జవహర్ నగర్, ఈ షామీర్పేట ప్రాంతం ఏదైతే ఉందో ఒక ఎడ్యుకేషన్ హబ్గా బిట్స్ పిలాని ఇక్కడే ఉంది. అదే రకంగా ఇదే ప్రాంతంలో నల్సార్ కూడా ఉంది. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఎదిగేదానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ విస్తరణలో భాగంగా మరొక 75 ఎకరాలు మాకు స్థలం కావాలని చెప్పి కూడా వారు బిట్స్ పిలాని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పి కూడా తొందరలోనే వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా మరి మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్ కూడా ఒకటి తీసుకొచ్చే ఆలోచనలో తొందరలోనే ఉన్నది. తద్వారా అల్టిమేట్గా బిట్స్ పిలాని లాంటి సంస్థలు, నల్సార్ లాంటి సంస్థలు, IIIT లాంటి సంస్థలు, ISB లాంటి సంస్థలు మరిన్ని రావడానికి అల్టిమేట్గా ఆలోచిస్తే ఎప్పుడైనా కూడా ఏ నగరంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో విద్యాలయాలకు పెద్దపీట వేయడం జరుగుతుందో అక్కడి నుంచే రీసెర్చ్ ఎక్కడైతే బాగా జరుగుతుందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడి నుంచే ఇన్నోవేషన్ కూడా వస్తుంది. ఇన్నోవేషన్ వచ్చినప్పుడే, నవీన ఆవిష్కరణలు వచ్చినప్పుడే మరి భారతదేశం పురోగమించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దట్ రీసెర్చ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ దేర్ఫోర్ ఆర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనే దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాము. మరి ఆ క్రమంలో ఈరోజు బిట్స్ తీసుకున్న ఈ నిర్ణయం 370 కోట్ల రూపాయల ఖర్చుతో మరి వారి స్టూడెంట్ స్ట్రెంత్ని 5300కి తీసుకెళ్తూ అదే రకంగా మరొక 10 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తూ మరి మంచి ఒక అద్భుతమైన డీమ్డ్ యూనివర్సిటీగా ఇప్పటికే పేరున్న బిట్స్ హైదరాబాద్లో రావడం ప్రతిష్టాత్మకం అనుకుంటే మరి విస్తరించి దాదాపు భవిష్యత్తులో 2025 సంవత్సరం కల్లా 10,000 మంది విద్యార్థులకు చేరుకుంటుందని వారు చెప్పడం ముదావహం. మరి కుమార్ మంగళం బిర్లా గారికి, జైన్ గారికి, విఎస్ రావు గారికి ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు ఇలాగే దినదిన ప్రవర్ధమానం కావాలని, హైదరాబాద్ మరి విద్యాలయాలకు కేంద్రంగా విలసిల్లాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రావు గారికి. మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం, కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.